వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగిన ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులోని గోనె సంచుల దుకాణాన్ని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య మరియు ఇతర ప్రతినిధులతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫీజుదారుడు ఎవరైతే భాష భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక ఎక్కడైతే కాంపౌండ్ స్టాక్ మార్కెట్ యార్డ్ లో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ఇక్కడ ఉన్నటువంటి లీజుదారుడు ఎవరైతే భాష ఉన్నారో వారిది తెల్లవారుజాము ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంట్లో నేను ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మార్కెట్ యార్డ్ లో సక్రమంగా ఫంక్షన్ చేయడం లేదని నాకు తెలియడం జరిగింది. దీని వెంటనే సీసీ కెమెరాస్ ప్రతి పాయింట్ లో కూడా వల్నరబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్ లో అన్ని పెట్టి త్వరలో టెండర్ పిలిచి ఈ యొక్క మార్కెట్ యార్డ్ యొక్క సేఫ్టీ ముఖ్యం. అది సంఘటన జరిగిందన్నప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఒక కార్యాచరణతో ముఖ్యంగా సీసీ కెమెరాస్ మనకుంటే విజిబిలిటీలో గానీ ఎక్కడైనా ట్రాక్ చేయడంలో గానీ ఈ స్టోరేజ్ కూడా సరిగ్గా లేదు, ఆ విజిబిలిటీ కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు. కొన్ని కెమెరాస్ ఈ ప్రమాదంలో కూడా కాలిపోవడం జరిగింది, పాతవి కూడా. వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఓ టెండర్ పిలిచి దాన్ని ఏర్పాటు చేయాల్సింది కోరడం జరుగుతోంది. అదేవిధంగా ఈ సంఘటన పూర్వపరాలు కూడా చూస్తే ఇక్కడెక్కడ వైర్లు గానీ ఏది గానీ దరిదాపుల్లో దగ్గరగా లేవు. కానీ ఎవరో వచ్చి ఇంటెన్షనల్ గా ఈ పని చేశారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాని మీద పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారిని కూడా తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే దీంట్లో ఎవరైనా కానీ కుట్రపూరితంగా కావాల్సిన ఈర్ష్యతోటో లేకపోతే ఏదైనా తెలియకనో తెలిసో చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉంటే దాన్ని కూడా త్వరలోనే ఛేదించి దాన్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవడం చెప్పడం జరిగింది. మార్కెట్ విషయంలో కూడా ఈ రోజు ప్రభుత్వం కూడా చూస్తోంది. పత్తి విషయంలో కూడా పత్తి కొనుగోలు 8,500 రూపాయలు పెడుతూ ఈరోజు చిన్నింగ్ మిల్స్ కూడా ఏదైతే ఉన్నటువంటి 4 చిన్నింగ్ మిల్స్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు తుఫాను నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారన్నారు. ఈ మేరకు ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కానీ జరగలేదన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాష్ట్రంలో ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమీ లేకుండా జరిగింది. ఒక సమర్థవంతమైన నాయకత్వంగా పనిచేసిన ఒక అడ్మినిస్ట్రేటరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూసాం. వారు ఎప్పుడొచ్చిన విపత్తులు ఎప్పుడొచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయాలో మనం చూసాం. గత 1 వీక్ నుంచి ఆయన విదేశాల పర్యటన నుంచి కూడా దీనిపై రివ్యూ చేస్తూ మొన్నను గత 2 days 3 days అంతా కూడా ఆయన సచివాలయంలో ఉండి, రాష్ట్ర సెక్రటరియట్లో ఉండి, ఆర్టీజీఎస్ ఆఫీసులో ఉండి మొత్తం రాష్ట్రం మొత్తం పరిస్థితులందుకు సమీక్షించి మంత్రుల్ని, ఎంపీలని, ఎమ్మెల్యేలందరూ కూడా ఫీల్డ్ మీద ఉంచి అధికార యంత్రాంగాన్ని
కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి అధికార యంత్రాంగాన్ని సంయుక్తం చేసి ఆపదొస్తే మేము ఉన్నామని ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా వారు చేశారు. ఇది మంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఈ 3 రోజులు కూడా ప్రజలకు అండగా ఉండే పరిస్థితి మనం తీసుకొచ్చాం. అలాగే అధికార యంత్రాంగం, ఇటు రెవెన్యూ అండ్ పోలీస్ అన్ని శాఖలు కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, కలెక్టర్ వరకు కూడా అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ప్రజలకి ఎటువంటి నష్టం జరగకుండా, ప్రయాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలుగా తీసుకొని అందరూ కూడా సురక్షితంగా ఉంచడం, అలాగే ముప్పు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఐడెంటిఫై చేసి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన రివ్యూ చేస్తూ మళ్ళీ ఏరియల్ సర్వే చేసి ఎక్కడికక్కడ అందరిని అలర్ట్ చేస్తూ అన్ని ఇటు అడ్మినిస్ట్రేషన్, ఇటు క్యాడర్ని. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మొంతా తుఫాను కారణంగా ముంచెత్తుతున్న గ్రామంలో పర్యటించిన శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి గ్రామంలో పలుకు కూడా లేని వరద ముంతెచ్చడంతో వరద బాధితులను పరామర్శించారు. బురద కాలువ ప్రవాహం వల్ల మునిగిపోయిన ప్రాంతాలలో ఆమె స్వయంగా పరిశీలించి బాధితులను పరామర్శించారు. అవసరం లేదు మీకు అనుకున్నాం కానీ ఎక్కదులేండి ఆపేసి తూర్పు గోదావరి జిల్లా ఊరకాలువ ఆక్రమణకు తొలగించి వరద ముంపు నుండి కాపాడండి అంటూ జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఐఏఎస్కి స్థానిక బాధితులు మొరపెట్టుకున్నారు. మొంతా తుఫాన్ ముంపు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి ఐఏఎస్ పర్యటించారు. గోకవరంలోని సంజీవ్ నగర్, అరవపేట తదితర ప్రాంతాలలో పరిశీలించి అధికారులను, బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గోకవరం తహసీల్దార్ రామకృష్ణ, స్థానిక నాయకులు కలెక్టర్ వెంట ఉంటూ పరిస్థితిని వివరించారు. ఏం వస్తారా బాయ్ గారు, శేషు గారు? నీరులో వచ్చేస్తే భయం మీద నీరు పావులు వచ్చేస్తాయి కదండి. పావులు ఎట్లా వచ్చేస్తాయి కదా స్వామి. ఇలా రామా నువ్వు రేలరా వాళ్ళు కానీ పడిపోతుంది. బాగా ఎక్కువ కుంభవర్షం కింద పడిపోయిందండి. అయినా అంతకు ముందు వచ్చేదండి, తగ్గేదండి. కానండి ఇప్పుడు మాత్రం ఎక్కువైపోయి ఇళ్లలోకి వచ్చేసిందండి. ఆ పక్కన బాగా మునిగిపోయేదండి. ఈ పక్క ఇల్లు అవి మునిగిపోయాయండి. మేడం గారు వచ్చేసింది, అక్కడ నుంచొని ఉన్నారు. కానీ కాలం ప్రకృతి వైపరీత్యం కాదండి, కాదు మనం మానవ దృక్పథం వల్ల స్వామి ఇక్కడ ఏం పర్వాలేదు. నీరు అలాగే. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో కొత్తరెడ్డిపాలెం కెలాన్లో తోటాకును శుభ్రపరిచారు టీడీపీ నాయకులు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు గోగుపత్తి బాలకృష్ణ ముందు ఉండి చీరాల నియోజకవర్గం శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సహకారంతో ఇరిగేషన్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కెనాల్ను మరలా శుభ్రం చేయడం జరిగింది. పంట పొలాల్లో నిలిచిన నీరు మొత్తం కొత్త కాలువలో కలవడంతో నీటి ఉధృతి పెరగడం వలన అడ్డుగా ఉన్న తోటాకును పూర్తిగా తొలగించే చర్యలు చేపట్టారు. స్వామి నెట్టేసేలే.
నెల్లూరు జిల్లా కావలిలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫారూక్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద స్వాగతం పలికారు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు పలు అంశాలపై చర్చించారు. వెల్కమ్ సార్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్. 8 గంటలకి కథలు వచ్చావంటే నువ్వు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ వచ్చావు. 9 గంటలకు బయలుదేరు సార్. అది మా ఇంటికి మా ఇంటికి రానున్నాను సార్. ఓకే సార్. మా అమ్మాయి మైనారిటీ టౌన్ అధ్యక్షురాలు, మైనారిటీ అమ్మాయికి ఇచ్చా. తెలుగు మహిళా అధ్యక్షురాలు మైనారిటీ అమ్మాయి. అది మైనారిటీస్ అంటే నాకు ప్రేమ. సైడ్ పెట్టి సైడ్ ఓకే సార్. అవి ఇస్తారంట. అదే బ్లడ్ నెల్లూరు జిల్లాలో కావలి మద్దూరుపాడు టిడ్కో నివాసాలను పరిశీలించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎండి ఫారూక్. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. సార్ ఉండమ్మా. ఒక మాట సార్, ఎమ్మెల్యే సార్, ఒక మాట అండి. కట్టేసి ఉన్నదాన్ని కట్ట పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాని కలిశారు మాజీ మంత్రి విడదల రజని. జిల్లాలో మొంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తుఫాన్ జిల్లాలో రైతులకు చాలా నష్టం కలిగించింది. పంట నష్టపోయిన రైతులకు మానవతా దృక్పథంతో ప్రభుత్వం సత్వరమే పరిహారం చెల్లించాలన్నారు. చిలకలూరిపేట పట్టణంలో పలు కాలనీల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరిందన్నారు. మోందా తుఫాన్ నేపథ్యంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట 22 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ అత్యధికంగా కూడా జిల్లాలో ఎక్కువ శాతం నమోదవడం జరిగింది. దాని ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం జరిగింది. దీనికి సంబంధించి పలు అంశాలని జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి మరి ఈ ప్రాంతాన్ని ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని గుర్తించి వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే తగినటువంటి చర్యలు సర్వేలు చేపట్టి ఆ నష్టపరిహారాన్ని ఏదైతే ఉందో ప్రభుత్వం ఏదైతే కాంపెన్సేషన్ ఇస్తుందో రేషన్ ఇస్తుందో అలాగే క్రాప్ లాస్కి సంబంధించినటువంటి ఎన్యూమరేషన్ ఏదైతే వేయాలో వాటిని వేయటము హౌసింగ్ సంబంధించినటువంటి ఎన్యూమరేషన్స్ వేయటము అండ్ అలాగే ఆ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కావచ్చు ఆ ఎఫెక్టెడ్ రైతులకు కావచ్చు ఈ కాంపెన్సేషను తక్షణమే ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ పలు అంశాలు ఇందులో జతపరిచి ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో టౌన్లో అయితే అర్బన్కి సంబంధించి అన్ని సంజీవ్ నగర్ లాంటి ఏరియాల్లో అలాగే
పలు ఏరియాల్లో దీనికి కనెక్టెడ్ ఉండేటువంటి ఏరియాల్లో ఎక్కువ శాతం వాటర్ ఫ్లో ఉండడం వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా లోతట్టు ప్రాంతంలో ఇల్లులన్నీ కూడా వాటర్తో నిండిపోయినటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, ఆ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడడం అనేది జరుగుతూ ఉంది. సో మేము అక్కడికంతా కూడా విజిట్ చేసి ఇమీడియట్గా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి కూసుమంచి మండలంలో అకాల వర్షం రైతుల జీవితాలలో చీకట్లను నింపింది. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటలు ఆకస్మిక వర్షాలకు నేలకొరిగి భారీగా నష్టపోయాయి. ఎంతో కష్టపడి సాగు చేసిన పంట ఒకేసారి వర్షానికి దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కలికి అండి, అంతే రెండే పడ్డాయండి. సాంబార్ మా దగ్గర పెద్దగా పడలేదండి, మా దగ్గర పెట్టలేదండి అసలు సాంబార్. ఇప్పుడు కాలువ కింద ఉన్నాయి కదా మేడం, కాలువ కింద ఆడ పెట్టారు కదా, అవి కలికీలు చింపులు చాలా వరకు అయిపోతాయి మేడం. ఏమనుంటే సాంబార్ బీపీటీలు ఆగాయి, పచ్చడి కానీ అయిపోయి మొలకొస్తాయండి. ఇప్పుడు అదే బాధ. సైజులో తమ్ముడు నాగయ్య కౌలుకి 99 ఎకరాలు మొత్తం ఒకటే రకం పెట్టి కిందికో మన అయితే పెట్టండి చింటు పెట్టి ఇంకా డెలికేట్ అండి. మొన్న నేను మెదగడుతూ కింద పడదు కదా, యానోడు కింద పడది, ఇంత పొడి మొక్క వచ్చిందండి, అందుకని కట్టిన. ఆదిలాబాద్ తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ సమీపంలో గల రాధే రాధే గో నివాసంలో ఘనంగా గోమాతలకు పూజలు నిర్వహించారు. గోశాలలో ఉన్న పశువులన్నింటికీ ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి చేపట్టారు. అనంతరం పశువులకు నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పవన్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గోమాతకు పూజా అధికారి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ రోజున కృష్ణుడు గోమాతలను తీసుకుని అడవికి వెళ్లడం జరుగుతుందని, నేటి రోజున పశువులకు ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మక్కువ మండలంలోనే వెంగళరాయ సాగర్ రిజర్వాయర్ను ప్రత్యక్షంగా పరిశీలించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రిజర్వాయర్లో ప్రస్తుత నీటి మట్టం, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. వరద ప్రమాదం లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉండిపోండి ఎక్కడికి వెళ్ళకని చెప్పగలం. ఉద్యోగస్తులకు కూడా పాపం సెలవులు ఇవ్వగలం. బయటకు తీసుకెళ్ళి ఇవ్వలేదు. మ్యాక్సిమం మనము రైతుల దగ్గర వాళ్ళకి నష్టపరిహారం చేసిన పంటని తడి పంట అయితే మనం కొంటాం. మొక్కజొన్న కూడా ఏం చేద్దాం ఆలోచిస్తాం, తీసుకొస్తే చేయగలమంటే. భీమిలి నియోజకవర్గంలో 41 రోజుల అన్నదాన వితరణ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో అయ్యప్ప స్వామి పీఠాధిపతి గురుస్వామి తాతీనాయుడు ఆధ్వర్యంలో 9వ రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి హిరణ్యాభిషేకం పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం భీమిలి మండలం తాటితూరు పంచాయతీకి చెందిన వాస్తవ్యులు మాజీ సర్పంచ్ పల్లింటి రాజేశ్వరి ఆర్థిక సహాయంతో పీఠాధిపతి గురుస్వామి కార్యక్రమం నిర్వహించారు. స్వామి శరణయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి మహానారాయణ సేవ నిత్య అన్న సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 10వ రోజు అన్నదాతలుగా తాటితూరు గ్రామ కాపురస్తులు శ్రీమతి పల్లంటి రాజేశ్వరి గారు, విఆర్ఓ శ్యామ్ గారు, వాళ్ళు అమ్మగారు, మాజీ సర్పంచ్ వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మనకు అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు అలవేళ ఉండాలని కోరుకుంటూ, అలాగే మనందరి ఆశీస్సులు కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు గుంటూరు జిల్లాలో పోలీసులు కళ్యాణ మండపంలో జిల్లా పోలీసులు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ వకుల్ జిందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. పోలీస్ అధికారులు ఏమేమి ఆయుధాలు వాడుతున్నారో అనేదాన్ని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో, ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తుందో తెలియజేయడం జరిగిందన్నారు. మేడం మేడం మీరు పక్కన అది చూడు ఆల్రెడీ నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి పాప పాప అటు వెళ్ళు, ఇది నువ్వు వెళ్ళి పట్టుకో పాప. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొంతా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. వర్షం ప్రభావంతో వరదల కారణంగా పలు చోట్ల పంట నీట మునిగింది. పత్తి పంట సాగు చేస్తున్న రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈసారి పత్తి రైతులకు ఎకరాకు కనీసం 3 క్వింటాళ్లు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరీ దయానీయంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పట్టులు మొత్తం నాశనం అయిపోయి గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని కొంచెం అది చేస్తున్నారు.
పత్తి చేలు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి, మొత్తం పంటలు మొత్తం పత్తులన్నీ ఖరాబ్ అయిపోయినాయి, కాయంతా మురిగిపోయింది. మేము కౌలు ఒక 4 ఎకరాలంతా కౌలు తీసుకున్నాం, 2 ఎకరాల పొలం వేసినాం, మొత్తం పొలం అంతా ఖరాబ్ అయిపోయింది, పత్తి కూడా మొత్తం నాశనం అయిపోయింది, పంట మొత్తం ఆగం అయిపోయింది. రైతులు కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పని అది చెప్తున్నాం. బాపట్ల జిల్లాలో తుఫానును సమర్థవంతంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా పోలీసులు విధులు నిర్వహించి ఎదుర్కోవడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో 400 చెట్లు విరిగి పడటం జరిగిందని సమాచారం అందిన గంటలోనే సమస్యలను పరిష్కరించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మనం ఈ మోందా తుఫాను తీరం దాటిన తర్వాత బాపట్ల జిల్లా మీద ఎస్పెషలీ హెవీ రైన్ ఎఫెక్టు, అదేవిధంగా స్ట్రాంగ్ విండ్స్ ఎఫెక్టు ఉండడం జరిగింది. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సుమారు 400 వరకు హెవీ ట్రీస్ ఆన్ ఎస్పెషలీ రెసిడెన్షియల్ ఏరియాస్లో కావచ్చు, కొన్ని చోట్ల హాస్పిటల్స్ దగ్గర, అదేవిధంగా టెంపుల్స్ దగ్గర, స్కూల్స్ దగ్గర, మెనీ ట్రాఫిక్ రిలేటెడ్ ఏరియాస్లో చాలా వరకు ట్రీస్ ఫాలన్ అవ్వడం జరిగింది. సో ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా మనకి రిపోర్ట్ అయినటువంటి ఇమ్మీడియట్లీ 30 to 40 minutesలో వాటన్నిటిని క్లియర్ చేయడం, అదేవిధంగా ఈ స్ట్రాంగ్ విండ్స్ ఎఫెక్ట్ జరిగినటువంటి సుమారు 130 వరకు ఎలక్ట్రికల్ పోల్స్ డ్యామేజ్ అన్నిటిని కూడా ఎటువంటి ప్రమాదం అక్కడ జరగకుండా, పబ్లిక్ జరగకుండా, వెళ్ళినటువంటి టీంకి కూడా ఇబ్బంది లేకుండా ఇమ్మీడియట్గా వాటన్నిటిని రెస్టోర్ చేయడం లాంటి కార్యక్రమాలు మనం విజయవంతంగా చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి ఎక్కడెక్కడైతే రోడ్డు బ్రీచెస్ జరిగాయో పలు ప్రాంతాల్లో చాలా చోట్ల మనకి రోడ్ బ్రీచెస్ జరగడం జరిగింది. అదేవిధంగా ఓవర్ఫ్లో ఆఫ్ రెయిన్ వాటర్ చాలా ప్రాంతాల్లో మనకి ఈ వాగులు వంకలు గత కొద్ది రోజులకు కురుస్తున్నటువంటి రెయిన్స్ కావచ్చు, ఈ తుఫాను సందర్భంగా వచ్చినటువంటి రెయిన్ అండ్ అదర్ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి డ్రైన్ ఇంపాక్ట్ కూడా మన బాపట్ల జిల్లాలో ఎక్కువగా ఉండడం వల్ల చాలా ట్యాంక్స్ కూడా మోర్ దాన్ 100 ట్యాంక్స్ మీద అబ్జర్వేషన్ పెట్టడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి హెబిటేషన్స్ అన్నింటినీ కూడా మన అబ్జర్వేషన్లో ఉంచుతూ పబ్లిక్ని అలర్ట్ చేస్తూ రిలీఫ్ సెంటర్స్ని మనం సుమారు మన జిల్లాలో 190కి పైగా రిలీఫ్ సెంటర్స్కి 13,000కి పైగా 13 నుంచి 15,000 వరకు మనము ఈ పబ్లిక్ని మొబిలైజ్ చేసి ఓవరాల్గా మనం జిల్లాలో ఈ తుఫాన్ సందర్భంగా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా మన పోలీస్ యంత్రాంగం 24/7 తమ యొక్క సేవలు అందించి ఈ తుఫాన్ ఎదుర్కొని సక్సెస్ఫుల్గా మనం విధులు నిర్వహించడం జరిగింది. జిల్లా మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.